ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలంగాణ కాంగ్రెస్ లో గొడవలు చల్లారడం లేదు. ఒకదాని తర్వాత మరొకటి అన్నట్టుగా నేతల మధ్య పంచాయతీలు బయటకు వస్తున్నాయి. పార్టీని కంట్రోల్ పెట్టాల్సిన టీపీసీసీ చీఫ్ పైన ఇప్పుడు కుట్రలు జరుగుతున్నాయా? మహేష్ కుమార్ గౌడ్ ను టీపీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పించేందుకు మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆడియో కాల్ ను బయటకు వదిలారా? ఎప్పుడో మాట్లాడిన ఆడియోను ఇప్పుడు రిలీజ్ చేయడం వెనుక ఉన్న కారణం ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ సాంకేతిక కారణాలతో రద్దయిన వివాదం సల్లారక ముందే పార్టీని తీవ్ర ఆత్మరక్షణలో పడేసే మరో సరికొత్త వివాదం సంచలనం రేపుతుంది. సీనియర్ కాంగ్రెస్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడినట్లుగా చెబుతున్న ఒక ఆడియో రికార్డింగ్ సోషల్ మీడియాలో లీక్ కావడం కలకలం రేపుతుంది. దాదాపు 3 నెలల క్రితం నాటిదిగా భావిస్తున్న ఈ ఆడియో క్లిప్ లో షబ్బీర్ అలీ పార్టీ అంతర్గత వ్యవహారాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ వ్యవహరిస్తున్న తీరును తప్పుపడుతూ పార్టీలో పదవులను అమ్ముకుంటున్నారని, ఇతర ప్రయోజనాలు డిమాండ్ చేస్తున్నారని చేసిన వ్యాఖ్యలు ఆడియోలో స్పష్టంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డబ్బు ఇస్తే కొనుక్కోగలిగే పార్టీగా మారిపోయిందంటూ షబ్బీర్ అలీ మాట్లాడడం సంచలనంగా మారింది. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్న ఎవడన్నా జనరల్ సెక్రటరీ డబ్బులు పన్ను ఏం చేస్తాను డబ్బులు పెడుతున్నారు పెట్టుకుంటున్నారు తీసుకోండి వాడు లేదన్నా వస్తుంది 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 నాకు ఇప్పుడు చూసి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయన్న. సారీ ఎంటర్టైన్మెంట్ అంటే ఓకే, నాకేం బాధ లేదు. గడ్డం చంద్రశేఖర్ దేవుడు అన్న కైలాస్ చెప్పారు అమ్ముడు పోయి పార్టీ తయారైంది. మనం ఏం చేస్తాం ఏమన్నా ఇక మేడం ఏం చేస్తుందో వాళ్ళు ఏం చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వివాదంపై ఆ పార్టీలో రచ్చ జరుగుతుంది. మీనాక్షి నటరాజన్ పై కేసు విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కోవర్ట్ బీజేపీ నేతలకు ఉప్పదించారని ప్రచారం సాగుతుంది. ఆ కోవర్ట్ ఎవరా అని హస్తం పార్టీ నేతలు తెగ చర్చించుకుంటున్నారు. ఈ సమయంలో ఈ పాత ఆడియో క్లిప్ ఇప్పుడు లీక్ కావడం వెనక కాంగ్రెస్ లోని ఒక వర్గం హస్తం ఉందని ప్రచారం సాగుతుంది. మరోవైపు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పదవిపై కన్నేసిన కొందరు సొంత పార్టీ నేతలే అధిష్టానం వద్ద ఆయన గ్రాఫ్ ను తగ్గించడానికి ఈ లీక్ డ్రామాకు తెరలేపారనే చర్చ నడుస్తుంది. కొద్ది రోజులుగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను తప్పిస్తారని ప్రచారం సాగుతుంది. మహేష్ కుమార్ గౌడ్ పార్టీ పగ్గాలు చేపట్టాక పార్టీలో గ్రూపులు పెరిగాయని అంటున్నారు. ఆ గ్రూపులను కంట్రోల్ చేయడంలో ఆయన ఫెయిల్ అయ్యారని పార్టీలో ఓ వర్గం హైకమాండ్ కు ఫిర్యాదులు చేస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు షబ్బీర్ అలీ కూడా టీపీసీసీ చీఫ్ తీరును తప్పుబట్టిన ఆడియో బయటకు రావడం కుట్రలో భాగమే అన్న టాక్ వినిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి పోటీ చేయడంతో నిజామాబాద్ అర్బన్ నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కామారెడ్డిలో ప్రభుత్వ సలహాదారు హోదాలో ఆయన ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. కానీ అక్కడ షబ్బీర్ అలీకి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన ఆ పార్టీ తరపున యాక్టివ్ గా ఉన్నారు. దీంతో షబ్బీర్ అలీకి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మధ్య వర్గపోరు మొదలైందని పార్టీ వర్గాలు అంటున్నాయి. తాజాగా చంద్రశేఖర్ రెడ్డి వర్గీయులు కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ గడ్డం ఇందుప్రియ ఆధ్వర్యంలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవిని కలిసి షబ్బీర్ అలీపై ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత షబ్బీర్ అలీ మాట్లాడిన ఆడియో బయటకు రావడం వెనక ఎవరు ఉన్నారనే చర్చ జరుగుతుంది. దీని వెనుక కాంగ్రెస్ పార్టీలో ఓ వర్గం ఉందని షబ్బీర్ అలీ వర్గం ఆరోపిస్తోంది. మొత్తం మీద కామారెడ్డి కాంగ్రెస్ లో వర్గపోరు, ఆడియో కాల్ వ్యవహారం పార్టీ హైకమాండ్ కు ఇప్పుడు తలనొప్పిగా మారుతుంది. షబ్బీర్ అలీ ఏకంగా టీపీసీసీ టార్గెట్ గా విమర్శలు చేయడంతో మహేష్ కుమార్ గౌడ్ ఎలా స్పందిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
మరోవైపు కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఈ ఆడియో లీక్ ను కొట్టిపారేస్తున్నాయి. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, నాయకత్వాన్ని బద్నాం చేయడానికి పాత ఆడియోను ఎడిట్ చేసి వదులుతున్నారని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. గాంధీ భవన్ లో లీకుల పర్వం చూస్తుంటే టీపీసీసీ చీఫ్ కు వ్యతిరేకంగా పార్టీలోనే ఏదో పెద్ద స్కెచ్ నడుస్తుందనే విషయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.